नमस्कार। इस महत्वपूर्ण कार्यक्रम में ఈ ముఖ్యమైన కార్యక్రమం देश भर से जुड़े దేశవ్యాప్తంగా అనుసంధానించబడింది. सभी राज्यपाल महोदय, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, राज्यों के రాష్ట్రాల मुख्य सचिव, ప్రధాన కార్యదర్శులు, విభిన్న పరిశ్రమల సంఘాలతో ముడిపడిన నా తోటి మిత్ర సమూహాల ప్రజలారా, అంకుర పరిశ్రమల వ్యవస్థాపకులారా, ఫిన్టెక్ ప్రపంచంతో అనుసంధానమైన నా యువ స్నేహితులారా, బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, నా సోదర సోదరీమణులారా, నేడు దేశం డిజిటల్ పాలనకు एक కొత్త नया కోణాన్ని आयाम ఇస్తుంది. दे रहा है। ఈ రూపీ ఓచర్ దేశంలో డిజిటల్ లావాదేవీలు డీబీటీని डीबीटी को और మరింత प्रभावी సమర్థవంతం చేయడంలో ఇది बहुत అతి बड़ी పెద్ద भूमिका పాత్ర निभाने वाला है। పోషించబోతుంది. इससे దీనివల్ల टारगेटेड, లక్ష్యం, ट्रांसपेरेंट పారదర్శకత, और లీకేజీ లేని డెలివరీలో ప్రతి వారికి గొప్ప సహాయం అందుతుంది. 21వ శతాబ్దపు భారతదేశం ఈ రోజున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పురోగమిస్తుంది. ప్రజల జీవితాలతో టెక్నాలజీని అనుసంధానం చేస్తుంది. ఈ రూపీ కూడా దీనికి ఒక చిహ్నం. దేశం 75వ స్వాతంత్ర అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో ఈ రూపీ ప్రారంభం కావడం నాకు సంతోషంగా ఉంది. అమృత్ మహోత్సవ్ మనా రహా. ఇలాంటి సమయంలో దేశం భవిష్యత్ సంస్కరణ వైపు మరొక ముఖ్యమైన అడుగు వేసింది. మిత్రులారా, ప్రభుత్వం మాత్రమే కాదు, ఏదైనా సాధారణ సంస్థ లేదా సంఘం ఎవరికైనా చికిత్సలో, ఎవరి చదువులో లేదా ఇతర పని కోసం సహాయం చేయాలనుకుంటే నగదుకు బదులుగా ఈ రూపీ అందుబాటులో ఉంటుంది. ఈ రూపీ ద్వారా ఇచ్చిన డబ్బు దేనికోసం ఇవ్వబడిందో దానికే చేరుతుందని ఇది నిర్ధారిస్తుంది. ప్రారంభ దశలో ఈ పథకం దేశంలోని ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రయోజనాలకు అమలు చేయబడుతుంది. ఏదైనా సంస్థ సేవాభావంతో భారత ప్రభుత్వం ద్వారా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటే దాని ప్రయోజనాలను అందుకోవాలని అనుకుందనుకోండి. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడైనా డబ్బు చెల్లించి టీకా తీసుకునే సదుపాయం ఉపయోగించుకోవాలనుకుంటే సేవాపూర్వకంగా 100 మంది పేదలకు టీకాలు వేయించాలనుకుంటున్నారని అనుకోండి. ఆ 100 మంది పేదలకు ఈ రూపీ ఓచర్లు జారీ చేయవచ్చు. ఈ రూపీ ఓచర్ టీకా పొందడానికి మాత్రమే ఉపయోగించాలని నిర్ధారిస్తుంది, ఏ ఇతర పని కోసమూ కాదు. కాలక్రమేణా దానికి మరిన్ని విషయాలు జోడింపబడుతూ పోతాయి. ఎవరైనా ఎవరి కోసమో చికిత్సకు ఖర్చు చేయాలనుకుంటే, ఏదైనా టీబీ రోగికి సరైన మందులు, ఆహారం కోసం ఆర్థిక సహాయం అందించాలనుకుంటే, లేదా పిల్లలు, గర్భిణీ స్త్రీలకు భోజనం, పోషకాహారానికి సంబంధించిన ఇతర సౌకర్యాలను అందించాలనుకుంటే ఈ రూపీ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ రూపీకి ఒక రకంగా వ్యక్తితో పాటు ప్రయోజన నిర్దిష్టత కూడా ఉంటుంది. ఏ సహాయానికి ఏదైనా ప్రయోజనం అందించబడుతుందో ఇది దానికోసమే ఉపయోగించబడుతుందని ఈ రూపీ నిర్ధారించబోతుంది. ఇప్పుడు ఎవరైనా వృద్ధాశ్రమంలో 20 కొత్త పడకలు ఇవ్వాలనుకుంటే
దానికి ఈ రూపీ వోచర్ వారికి సహాయపడుతుంది. ఏ ప్రాంతంలోనైనా 50 మంది పేదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ఈ రూపీ వోచర్ వారికి సహాయపడుతుంది. ఎవరైనా గోశాలలో మేత ఏర్పాటు చేయాలనుకుంటే ఈ రూపీ వోచర్ దానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు మనం జాతీయ దృక్పథంతో చూసినట్లయితే పుస్తకాల కోసం ప్రభుత్వం డబ్బు పంపిణీ చేసినట్లయితే అది పుస్తకాల కోసం మాత్రమే కొనుగోలు చేసే విధంగా ఈ రూపీ నిర్ధారిస్తుంది. యూనిఫామ్ కోసం డబ్బులు పంపినట్లయితే దానితో యూనిఫామ్ మాత్రమే కొనాలి. సబ్సిడీ ఎరువుల కోసం సహాయం అందించినట్లయితే ఎరువులు కొనడానికి మాత్రమే పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన నగదు నుండి గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారాన్ని మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అంటే డబ్బు ఇచ్చిన తర్వాత మేము దానిని ఎలా ఉపయోగించాలనుకుంటున్నామో ఈ రూపీ వోచర్ అదే నిర్ధారిస్తుంది. మిత్రులారా, ఇంతకు ముందు మన దేశంలో కొంతమంది ధనవంతుల కోసం మాత్రమే సాంకేతిక పరిజ్ఞానం ఉందని, భారతదేశం పేద దేశం అని చెప్పేవారు. అందువల్ల భారతదేశానికి సాంకేతికత ఉపయోగం ఏమిటి? టెక్నాలజీని మిషన్గా మార్చడం గురించి మా ప్రభుత్వం మాట్లాడేటప్పుడు చాలామంది రాజకీయ నాయకులు, కొందరు నిపుణులు దాన్ని సవాలుగా ప్రశ్నించారు. కానీ నేడు దేశం వారి ఆలోచనలను కూడా తిరస్కరించింది, తప్పు అని నిరూపించింది. ఈరోజు దేశం ఆలోచన భిన్నంగా ఉంది, కొత్తది. నేడు మనం టెక్నాలజీని పేదల పురోగతికి ఒక సాధనంగా చూస్తున్నాం. నేడు ప్రపంచం భారతదేశంలో సాంకేతిక పారదర్శకత ఎలా ఉందో చూస్తుంది, ఎలా నిజాయితీని తీసుకువస్తున్నామో చూస్తుంది. కొత్త అవకాశాలను సృష్టించడానికి, వాటిని పేదలకు అందుబాటులో ఉంచడానికి సాంకేతికత ఎలా పనిచేస్తుందో, సాంకేతికత ప్రభుత్వ రెట్టేపిజం మీద సామాన్యుడు ఆధారపడడాన్ని ఎలా తగ్గిస్తుందో, మీరు ఈ రోజున ప్రత్యేకమైన ఉత్పత్తిని చూడండి. మీరు ఈ రోజున ప్రత్యేకమైన ఉత్పత్తిని చూడండి. దేశం జన్ధన్ ఖాతాలను తెరవాలని నిర్ణయించుకున్నందున ఈరోజు మేము ఇక్కడి వరకు చేరుకున్నాము. వాటిని మొబైల్ మరియు ఆధార్తో లింక్ చేయడం. జెమ్ వంటి వ్యవస్థ కోసం సంవత్సరాలు కష్టపడ్డారు. జెమ్ ప్రారంభించినప్పుడు చాలా మందికి దాని ప్రాముఖ్యత అర్థం కాలేదు. కానీ లాక్డౌన్ సమయంలో మేము దాని ప్రాముఖ్యతను చూసాము. ప్రపంచంలోని పెద్ద దేశాలు లాక్డౌన్లో తమ పేదలకు ఎలా సహాయం చేయాలనే ఆందోళనలో ఉన్నప్పుడు, కానీ లాక్డౌన్ సమయంలో మేము దాని ప్రాముఖ్యతను చూసాము. ప్రపంచంలోని పెద్ద దేశాలు లాక్డౌన్లో తమ పేదలకు ఎలా సహాయం చేయాలనే ఆందోళనలో ఉన్నప్పుడు, భారతదేశానికి మాత్రం పూర్తి అమెరికా సిద్ధంగా ఉంది. ఇతర దేశాలలోని పోస్టాఫీసులు, అక్కడ బ్యాంకులు తెరిచే సమయంలో భారతదేశం మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయం పంపగలిగింది. ఇప్పటి వరకు భారతదేశంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా దాదాపు 17.5 లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా పంపబడ్డాయి. నేడు కేంద్ర ప్రభుత్వం 300కు పైగా పథకాల ప్రయోజనాలు డీబీటీ ద్వారా ప్రజలకు చేరుస్తున్నది. 90 కోట్ల మంది దేశ ప్రజలు దీని కింద ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందుతున్నారు. రేషన్, ఎల్పిజి గ్యాస్, చికిత్స పొందడం, స్కాలర్షిప్, పెన్షన్, వేతనం, ఇంటి నిర్మాణానికి సహాయం, ఇలాంటి అనేక ప్రయోజనాలు డీబీటీ నుండి వస్తున్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద
1,35,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి. ఈసారి ప్రభుత్వం రైతుల నుండి గోధుమ సేకరణకు 85,000 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయగలిగింది. ఈ ప్రయత్నాలన్నింటిలో గొప్ప ప్రయోజనం 1,78,000 కోట్ల రూపాయలకు పైగా తప్పు చేతుల్లో పడకుండా రక్షించబడడం. మిత్రులారా, భారతదేశం నేడు ప్రపంచానికి సాంకేతికతను స్వీకరించడం, దత్తత తీసుకోవడంలో, జతకట్టడంలో వెనుకబడలేదని చూపుతోంది. ఆవిష్కరణల విషయమైన సర్వీస్ డెలివరీలో టెక్నాలజీని ఉపయోగించడంలో ప్రపంచంలోని పెద్ద దేశాలతో కలిసి భారత్కు ప్రపంచ నాయకత్వం ఇచ్చే సామర్థ్యం ఉంది. గత 7 సంవత్సరాలలో భారతదేశం సాధించిన పురోగతి వేగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి దీనిది పెద్ద పాత్ర. గత 7 సంవత్సరాలలో భారతదేశం సాధించిన పురోగతి వేగం సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి దీనిది అతిపెద్ద పాత్ర. ఆలోచించండి, 8-10 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించారా టోల్ బూతులలో ఎలాంటి భౌతిక సదుపాయాలు లేని లక్షలాది వాహనాలు లావాదేవీలు జరుగుతాయని? నేడు ఇది ఫాస్టాగ్తో సాధ్యమైంది. 8-10 సంవత్సరాల క్రితం మారుమూల గ్రామాలలో ఉన్న ఒక హస్తకళాకారుడు ఢిల్లీలోని ఏదైనా ప్రభుత్వ కార్యాలయంతో నేరుగా అతని ఉత్పత్తులను విక్రయించగలడని ఎవరైనా అనుకున్నారా? నేడు జిఎం అంటే ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా ఇది సాధ్యపరిచింది. 8-10 సంవత్సరాల క్రితం ఎవరైనా ఆలోచించారా మన సర్టిఫికెట్లు, పత్రాలు అన్ని సమయం డిజిటల్ రూపంలో మా జేబుల్లో ఉంటాయని? ఒకే క్లిక్తో ప్రతి చోట ఉపయోగపడతాయని? నేడు అది డిజి లాకర్ ద్వారా సాధ్యమే. 8-10 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎంఎస్ఎంఈ రంగంలో వ్యాపారవేత్తలకు 59 నిమిషాల్లో రుణం ఆమోదించబడుతుందని ఎవరైనా అనుకున్నారా? ఈరోజు భారతదేశంలో ఇది కూడా సాధ్యమే. ఈ విధంగానే 8-10 సంవత్సరాల క్రితం మీరు అనుకున్నారా మీకు ఏ పని కోసమైనా ఒక డిజిటల్ వోచర్ పంపబడుతుందని, దానివల్ల పనులు జరుగుతాయని? నేడు ఇది కూడా ఈ రూపీ ద్వారా సాధ్యమైంది. నేను మీకు ఇలాంటి అనేక ఉదాహరణలు ఇవ్వగలను. ఈ మహమ్మారి సమయంలో కూడా దేశం టెక్నాలజీ శక్తిని గ్రహించింది. ఆరోగ్య సేతు యాప్ ఉదాహరణ కూడా మన ముందుంది. నేడు ఈ యాప్ అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన యాప్ల్లో ఒకటి. అదేవిధంగా ఈరోజు మా టీకా కార్యక్రమంలో కోవిన్ పోర్టల్ కూడా ఉంది. టీకా కేంద్రం ఎంపికలో, నగదులో, వ్యాక్సిన్ సర్టిఫికెట్ పొందడంలో అది దేశ ప్రజలకు చాలా సహాయపడుతోంది. ఒకవేళ పాత సిస్టమే నడుస్తూ ఉంటే టీకా వేసిన తర్వాత ఒకరు సర్టిఫికెట్ కోసం పరుగు పెట్టాల్సి వచ్చేది. ఈరోజు కూడా ప్రపంచంలో అనేక పెద్ద దేశాలలో కాగితంపై చేతితో వ్రాయడం ద్వారా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కానీ భారతదేశ ప్రజలు ఒకే క్లిక్తో డిజిటల్ సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అందువలన నేడు భారతదేశ కోవిన్ వ్యవస్థ ప్రపంచంలోని అనేక దేశాలను ఆకర్షిస్తోంది. భారతదేశం కూడా దీనిని ప్రపంచానికి పంచుతుంది. మిత్రులారా, నాకు గుర్తుంది 4 సంవత్సరాల క్రితం భీమ్ యాప్ ప్రారంభించినప్పుడు నేను చెప్పాను కదా,
कि वो दिन ఆ రోజు ఎంతో దూరంలో లేదు. जब अधिकांश बिजनेस చాలా వ్యాపార లావాదేవీలు नोट నోట్లు నాణేలకు బదులుగా డిజిటల్ అవుతుందని, तब मैंने ये भी कहा था అప్పుడు ఇది కూడా చెప్పాను. इस बदलाव से ఈ మార్పు ద్వారా अधिक गरीब పేద, వెనకబడిన వారు, చిన్న వ్యాపారులు, రైతులు, किसानों గిరిజనులకు అధిక సాధికారత ఉంటుందని, वो एम- వారు సాధికారులు అవుతారని आज हम ये ఈరోజు మనం దానిని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. हर महीने ప్రతి నెల యూపీఐ లావాదేవీలు रिकॉर्ड बन కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. जुलाई महीने में 300 करोड़ से अधिक జూలై నెలలో 300 కోట్లకు పైగా లావాదేవీలు యూపీఐ నుండి జరిగాయి. దీనిలో 6 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. आज నేడు चाय టీ, जूस రసం, और फल పళ్ళు, सब्जी का ठेला కూరగాయల విక్రేతలు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. वहीं భారతదేశపు రూపే కార్డు కూడా रुपए దేశం भी देश का గర్వపడేలా చేస్తుంది. సింగపూర్, భూటాన్లో కూడా దీన్ని ప్రారంభించడం ఇప్పటికే జరిగింది. आज देश में 66 నేడు దేశంలో करोड़ रुपए 66 కోట్ల రూపే కార్డులున్నాయి. में हजारों మరియు करोड़ దేశంలో का ट्रांजैक्शन వేల కోట్ల విలువైన లావాదేవీలు రూపే కార్డు ద్వారా కూడా జరుగుతున్నాయి. इस कार्ड ने गरीब को भी ఈ కార్డు పేదలకు అధికారం ఇచ్చింది. इस भावना से भरा వారు కూడా తమతో డెబిట్ కార్డు కలిగి ఉండవచ్చుననే భావనతో దానిని ఉపయోగించవచ్చుననే సౌలభ్యంతో ఉన్నారు. మిత్రులారా, टेक्नोलॉजी టెక్నాలజీ పేదలను ఎలా శక్తివంతం చేస్తుంది అనే దానికి మరొక ఉదాహరణ పిఎం స్వనిధి పథకం. మన దేశంలో వీధి వర్తకులు, బళ్ళ వ్యాపార సహోదరులు ఉన్నారు. चलाने वाले भाई बहन है उनके వారిని ఆర్థికంగా చేర్చడం ఇంతకు ముందు ఎన్నడూ ఆలోచించలేదు. नहीं सोचा गया अपना काम आगे వారు తమ పనిని కొనసాగించడానికి उन्हें బ్యాంకు నుండి సహాయం పొందడం అసాధ్యం. जब डिजिटल ट्रांजैक्शन డిజిటల్ లావాదేవీలు జరిగిన చరిత్ర లేదు, పత్రాలు లేవు. కాబట్టి బ్యాంకు నుండి రుణం తీసుకోవడానికి మన వీధి వ్యాపార సహచరులు మొదటి అడుగు కూడా వేయలేకపోయారు. इसी को దీనిని గ్రహించి మా ప్రభుత్వం सरकार ने పిఎం స్వనిధి యోజన ప్రారంభించింది. की शुरुआत ఈరోజు దేశంలోని చిన్న మరియు పెద్ద నగరాల్లో 23 లక్షలకు పైగా వీధి వ్యాపారులకు, విక్రేతలకు ఈ పథకం కింద సహాయం అందించబడింది. ఈ కరోనా కాలంలో దాదాపు 2300 కోట్లు వారికి ఇవ్వబడ్డాయి. उन्हें दिए ఈ పేద వ్యక్తులు ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. अब डिजिटल వారి రుణాలను తిరిగి చెల్లిస్తున్నారు. अपना लोन అంటే ఇప్పుడు వారి లావాదేవీలలో ఒక డిజిటల్ చరిత్ర సృష్టించబడుతుంది. डिजिटल हिस्ट्री बन रही है పిఎం స్వనిధిలో మొదటి రుణం 10,000 రూపాయలు తిరిగి చెల్లించినప్పుడు कि రెండవ రుణం 20,000 రూపాయలు, चुकाने पर రెండవ రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు 50,000 రూపాయలు మూడవ రుణంగా వీధి వ్యాపారులకు ఇవ్వబడుతుంది. पटरी वाले साथियों ఈరోజు వందలాది మంది వీధి విక్రేతలు ఉన్నారని తెలుసుకుంటే మీరు సంతోషపడతారు. को रेहड़ी पटरी హ్యాండ్ కార్డ్ సోదరులు మరియు సోదరీమణులు ఇప్పుడు మూడవ రుణం పొందడం వైపు ముందుకు కదులుతున్నారు. देश में మిత్రులారా, इंफ्रास्ट्रक्चर దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు గత 6-7 సంవత్సరాలలో డిజిటల్ లావాదేవీల కోసం చేసిన పనిని ప్రపంచం నేడు అంగీకరిస్తుంది. विशेष ముఖ్యంగా భారతదేశంలో ఫిన్టెక్ అతి పెద్ద ఆధారం సృష్టించబడింది. आधार तैयार हुआ है ऐसा आधार అలాంటి ఆధారం बड़े పెద్ద దేశాల్లో కూడా లేదు. देशवासियों का पॉजिटिव భారతీయుల సానుకూల మనస్తత్వం, फिनटेक सॉल्यूशन ఫిన్టెక్ పరిష్కారాలను స్వీకరించే వారి సామర్థ్యం కూడా అపరిమితం. असीम है इसलिए ये आज కాబట్టి भारत के ఇది ఈరోజు भारत के భారతదేశ యువకులకు, के लिए भी बेहतरीन मौका है। భారతదేశ అంకుర పరిశ్రమల ये ఎకోసిస్టమ్కు కూడా फिनटेक में ఫిన్టెక్లో अनेकों संभावनाएं అనేక అవకాశాలున్నాయి. साथियों మిత్రులారా, विश्वास है నాకు నమ్మకం ఉంది, ई वाउचर भी ఈ రూపీ ఓచర్ కూడా విజయానికి కొత్త అధ్యాయాలు రాస్తుందని. इसमें మా हमारे బ్యాంకులు, बैंकों,
మరియు ఇతర చెల్లింపు గేట్వేలు ఇందులో భారీ పాత్రను కలిగి ఉన్నాయి. हमारे మా వందలాది ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, ఎన్జిఓలు, ఇతర సంస్థలు కూడా దీనిపై గొప్ప ఆసక్తిని కనబరిచాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పథకాలను అమలు చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఖచ్చితమైన పూర్తి లాభాన్ని నిర్ధారించడానికి ఈ రూపీని గరిష్టంగా ఉపయోగించుకోండి. మనందరికీ అర్థవంతమైన భాగస్వామ్యం, నిజాయితీ కలిగిన పారదర్శక వ్యవస్థ ఏర్పాటుకు ఈ రూపీ మరింత ఊపునిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి దేశవాసులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. बहुत बहुत शुभकामनाएं, धन्यवाद.